8:35 a.m. 10th May 2025 Saturday morning. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ ఎస్రెక్ట్ మేజాయం మినిస్ట్రీస్, మొబైల్ నంబర్ 9292201542, 9966327361, 6281317132. Our address 1-7 First Ward near Maijarigunta, Agarthipalam Gram Panchayati, Agar Post, again Agarthipalam Post, Palakul Mandalam, Pachim Godavari Jilla, Andhra Pradesh, South India. South India అని ఎందుకు అంటున్నానంటే, సౌత్ ఇండియాలో స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అది మా అడ్రస్ని ప్రిసైజ్గా మేము చెప్పగలుగుతున్నామని చెప్పి సౌత్ ఇండియా అన్నాం. కొంతమంది సౌత్ ఇండియాని రెండు భాగాలు చేస్తున్నాడు అన్నారు. సో బ్రిటిష్ వాళ్ళు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నప్పుడు మరి అతను ఎక్కడున్నాడో, రెండు భాగాలు అని అతను ఎక్కడున్నాడో, అటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే మన దేశాన్ని యునైట్ చేసి సౌత్ నార్త్ రెండు ముక్కలుగా ఉండేటప్పుడు ద్రవిడియన్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు సదరన్, ఆరియన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు నార్దరన్ ఉండేవాళ్ళు. వాళ్ళని యునైట్ చేసి పరిపాలించారు. సో సౌత్ ఈజ్ సౌత్ని మించిన ఇండియా మరి ఇంకోటి లేదు. ఓకే, సో దేవుని సేవకుడిగా ఇలాగ ఏదో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. వాస్తవం. ఇప్పుడు అడ్రస్ చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఈ వాక్యం ప్రభు నాతో మాట్లాడు ప్రభు ఇవాళ అని చెప్పి అడిగితే చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 27 వరకు చదువుకుందాం. మెయిన్లీ 16వ వచనమే నాతో మాట్లాడాడు ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ వాక్యం, ఈ వచనంలో చాలా అర్థం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుజులు అన్నాడు ఒక కవి. సో లోకమంటే మట్టి కాదే, లోకమంటే మనుజులు అన్నాడు ప్రభు. సో లోకంలో ఉన్న మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. సో అద్వితీయ కుమారుడు, నో ద్వితీయ, ఓన్లీ బిగాటెన్ సన్, సింగిల్ సన్. సో యేసు ప్రభు ఆయన అసలు శిశులైన కుమారుడు. ఆదాము కూడా కుమారుడుగా పిలువబడ్డాడు, కానీ ఆదాము తప్పిపోయాడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుని పరివారంలో కుటుంబంలో పరిశుద్ధులే ఉండాలి కనుక పరిశుద్ధుడైన యేసు ప్రభు మాత్రమే అద్వితీయ కుమారుడు. ఆయనకు మరొక కుమారుడు లేడు. ఆదాముని కుమారుడుగా కొట్టివేసి ఉన్నాడు, ఎందుకంటే ఆయన తప్పిపోయాడు. ఆయన సంతానాన్ని, ఆయన డిసెండెంట్స్ని రక్షించడం కోసమే ఈ అద్వితీయ కుమారుని ఆయన స్త్రీ ద్వారా లోకమునకు తీసుకుని వచ్చి ఉన్నాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచే వారెవరు కూడా నశింపరు. కొంతమంది అంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతుంది, మా దేవుళ్ళు మాకున్నారు అంటారు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నా కానీ రక్షణ లేదు, రక్షించేవాడు లేడు. వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు కానీ దయ్యాలను పూజిస్తున్నారు. అలాగంటే బాధపడిపోతారు, సత్యాన్ని ఒప్పుకోరు. మేము నమ్మమంటారు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి డిబేట్ చేసినా మేము నమ్మమంటారు. అది సమస్య. నమ్మనోడికి ఇంకా చెవిటోడికి చెవిలో శంఖం ఊస్తే ఏం ప్రయోజనం? అలాగే నమ్మనోడికి మనం ఏం చేయలేం. వాడు కర్మను వదిలేయడమే, వాడి కర్మ సిద్ధాంతం వాడికే వదిలేయాలి. సో
యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందుతారు అన్నమాట. 17వ వచనం చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళు తీర్పు నుండి తప్పించుకున్నారు అన్నాడు. 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. చూసారా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. దేర్ ఇస్ జడ్జిమెంట్ డే. ఈయన ఆల్రెడీ ప్రభు పక్షాన ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనకి తీర్పు ఏం తీర్తాడు? దోషి, అపరాధి, నన్ను ఎందుకు విశ్వసించలేదు నువ్వు, గివ్ మీ ప్రూఫ్, గివ్ మీ రీజన్ అని జడ్జిమెంట్స్లో అయినా ఆయన అడుగుతాడు. ఆల్రెడీ విశ్వసించిన వానికి ఇంకా తీర్పు ఏమి ఉండదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. దేవుని నామాన్ని విశ్వసించినటువంటి వానికి, విశ్వసించని అటువంటి వానికి తీర్పు ఏంటంటే వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు, నరకానికి పాత్రలు అవుతారు. 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. మనుషులు చీకటిని ఎందుకు ప్రేమిస్తారు అంటే తమ చీకటి క్రియలు వెలుగులో అందరికీ కనిపించేతాయేమో. అయ్యో నేను ఎంతో చెడ్డోడిని, నేను చెడ్డోడిని అందరికి తెలిసిపోద్దేమో అనే ఒక భయము వలన వాళ్ళు వెలుగు దగ్గర రారు. ఆ భయమే సైతాన్ యొక్క అసలు సిసలైన అస్త్రం. అందుకే చేతబడికి ముఖ్యమైన అస్త్రం ఏంటి? భయం. భయపెట్టేస్తారు, భయకంపితులను చేస్తారు. ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి భయం నేను పట్టి వెంటాడుతుందా, పీడిస్తుందా? ఆ భయమే, ఆ భయానికి మూల కారణం సైతాన్. సో చేతబడి, దానికి విరుగుడు ఏంటంటే యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్ 3 సార్లు. సైతాన్ గడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు యేసు రక్తమే జయమని, శిలువ రక్తమే జయమని మనస వాచ కర్మేణ చెప్తున్నావు. ఇంకా ఆడికి ప్లేస్ ఎక్కడుంది నీలో? అదనమాట. మనసు వాచ కర్మేణ అని చెప్తున్నా అంటే మనసు ద్వారా, వాచ వాంఛించడం ద్వారా, కర్మణ ఆచరించడం ద్వారా చెప్తున్నావు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20వ వచనం. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని పరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చిన నేను. కనుక మనం సత్యవర్తనుడుగా ఉండాలి. తమ క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈరోజు 10th మే. ఈ 10th మేకున్న ప్రత్యేకత ఏంటంటే నాకు నా లైఫ్లో ఈ 10th మే రోజునే యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ ప్రారంభించాను నేను. సో ఈ 10th మే రోజుని యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ని ఒక లెటర్ హెడ్ ప్రిపేర్ చేసుకుని యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ ప్రారంభించాను. ఈ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 10th మే 2016 సంవత్సరంలో 10th మే 2016 ఈ సంవత్సరంలో నేను ఈ మినిస్ట్రేషన్ ప్రారంభించాను. ఇప్పటికి 2016, ఇప్పుడు 2025, 9 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నా గోల్ ఏంటో తెలుసా? భారతదేశం యావత్తు ఉన్న ప్రజల్లో
50%కైనా బైబిల్ అందేలా చూడాలి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చర్చెస్, సువార్థికులు, బైబిల్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉండగా కూడా ఇంకా గ్యాప్ ఉంటుంది, వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయాలి మా మినిస్ట్రీ యొక్క ఉద్దేశం. అంటే అట్లీస్ట్ 50% అచీవ్ చేసాము అందరితో కలిపి అని. కానీ సత్యం ఏంటంటే నేను అచీవ్ చేసింది హార్డ్లీ ఒక 1000 బైబిల్ ఇవ్వగలిగాను. కోర్స్ ఫ్రీగా కాదు, అందులో చాలా బైబిళ్ళు వారు డొనేషన్ ఇచ్చి తీసుకున్నవే. మేము ఫ్రీగా కొన్ని మాత్రమే ఇచ్చాం, వెరీ నెగ్లిజిబుల్ ఫిగర్. ఎందుకంటే బైబిల్ని ఫ్రీగా ఇవ్వలేము. బైబిల్ని ఫ్రీగా ఇవ్వాలంటే స్పాన్సర్స్ కావాలి. మేము ఎన్ని ఇవ్వగలమో అన్ని ఇచ్చాం. స్పాన్సర్స్ లేనందున మేము ఫ్రీగా ఇవ్వలేకపోయాం. తర్వాత లేటరల్గా మేము తెలుసుకున్నది ఏంటంటే బైబిల్ని అసలు ఫ్రీగా ఇవ్వకూడదు. బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఫ్రీగా ఇవ్వకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని వారి వారి స్వీయార్జితం, కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కోవాలి. అప్పుడే వారు పరిశుద్ధ గ్రంథం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. లేని ఎడల ఫ్రీగా పరిశుద్ధ గ్రంథం వస్తే దాని విలువ దానికి వారికి తెలియదు కనుక దాని ద్వారా ఆశీర్వాదం పొందలేరు. ఇది నేను ప్రాక్టికల్గా గ్రహించుకుని బాగా పరిశీలనాత్మకంగా ఒక కంక్లూజన్కి వచ్చాను. బైబిల్ని ఫ్రీగా ఇవ్వకూడదు. కొంతమంది ఫ్రీగా బైబిల్ని స్పాన్సర్ చేసి, లేదంటే వాళ్ళు సొంత గ్రూప్గా వాళ్ళు ఫండ్ రైజ్ చేసుకుని బైబిల్ కొని వారు చర్చ్కి ఇవ్వడము, లేదంటే ఒక పర్టికులర్ విలేజ్కి ఇవ్వడము, లేదంటే వాళ్ళు ఎక్కడైతే సువార్త దండయాత్ర చేస్తున్నారో ఆ ప్రదేశాల్లో ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది. సో అటువంటి వారు ఫ్రీగా ఇవ్వద్దని నేను అన్నాను. వారు మంచి ఉద్దేశంతో మంచి పని చేస్తున్నారు కనుక వారు ఇచ్చుకోవచ్చు. కానీ ఫ్రీగా తీసుకునేవారు దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారా లేదని వాళ్ళు ఒకసారి మళ్ళా వారు ఎంతో ఫండ్ రైజ్ చేసి కొని ఫ్రీగా ఇచ్చారు కనుక ఎంతమంది దానివల్ల ఆశీర్వాదం పొందుతున్నారు అలాగా ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఫ్రీగా ఇవ్వచ్చా లేదనేది. ఇవ్వడం ద్వారా 100 బైబిల్ ఫ్రీగా ఇస్తే కనీసం 10 మంది కన్నా ఆశీర్వాదకరంగా ఉండాలి. 10 మంది కూడా బైబిల్ ద్వారా ఆత్మీయంగా నిలబడలేకపోతే ఆ బైబిల్ ఇచ్చి ఏం ప్రయోజనం? అసలే చీమవు నువ్వు, కొన్నంత భారం నెత్తి మీద వేసుకున్నావు ఫ్రీ బైబిల్ అని ఇచ్చావు. 10 మంది కూడా ఆశీర్వదింపబడలేదు, తీసుకున్నారు, ఆశీర్వదింపబడలేదు. నీ ఫ్రీ ప్రోగ్రాం దేనికి చేసినట్టు? సో వృధా ప్రయాస వ్యర్థము. ప్రసంగి ఏమంటున్నాడు? భూమి మీద సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అది వ్యర్థమైనటువంటి ప్రయాస చేయొద్దు, ధనం వృధా చేయొద్దు. ఎవరి బైబిల్ వారే కొనుక్కోవాలి, ఎవరి పుట్టకి వారే కష్టపడాలి. నువ్వు ఫ్రీగా ఎంతకాలం భోజనం పెడితే ఎవరికన్నా పెట్టలేవు. పెట్టలేనప్పుడు ఫ్రీగా భోజనం పెట్టడం ఎందుకు? కాదంటే కొంచెం రేటు తగ్గించి ఇవ్వగలిగితే. నువ్వు 20 రూపాయలు భోజనం పెట్టలేనప్పుడు కనీసం 5 రూపాయల కన్నా భోజనం పెట్టు. ఎన్ని రోజులు పెడతావు అన్ని రోజులు. అంతేగాని ఫ్రీగా మాత్రం ఇప్పుడు ప్రయత్నం చేయక. ఏది ఫ్రీ కాదు, భూమి మీద ఏది ఫ్రీ కాదు. ఒకరు ఫ్రీగా ఏదైనా ఇవ్వగలుగుతున్నారంటే మరొకరు దానికి పే చేస్తున్నారు. అది పరిస్థితి. కనుక మేము ఫ్రీగా లేదా వారికి డొనేషన్ తీసుకుని అయినా బైబిల్ 50% వ్యాక్యూమ్ ఫిలప్ చేసి ఇద్దామంటే ఇవ్వలేకపోయాం. ఎందుకు అంటే కారణాలు చెప్తున్నాను. ఈ ఫ్రీగా బైబిల్ ఇవ్వడం లేదా బైబిల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్ క్రిస్టియన్సే భిన్న స్వరాలు మాకు వినిపించారు. లిటరల్గా రోడ్ సైడ్ నుండి బైబిల్ ఇచ్చేవాడిని అండి. ఒక ఇంజనీర్ని నేను. ఆ రోడ్ సైడ్కి రాకముందు ఒక 2,000 తక్కువ, 50,000 జీతం, ప్రైవేట్ కంపెనీలోనే 50,000 జీతం అందుకునేవాడిని. దానికి నాకు టీడీఎస్ కూడా డిడక్ట్ అయ్యేది. గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి పైసలన్నీ. ఒక 48,000
ఒక 40,000 మాత్రమే నేను క్లెయిమ్ చేసుకోగలిగాను టీడీఎస్, మిగతాది వదిలేసాను. గవర్నమెంట్కి వెళ్ళిపోయింది పైసా. అలాగా బ్రతికినోడిని రోడ్ సైడ్కి వచ్చాను. రోడ్ సైడ్కి వచ్చిన తర్వాత నన్ను పాజిటివ్గా అర్థం చేసుకున్న వాళ్ళు 2 or 3%, అంటే 100కి 2-3. మిగతా వాళ్ళందరూ కూడా అట్లాంటి ఇలాగా అలాగా బైబిల్ అమ్ముకుంటున్నాడు, బైబిల్ ద్వారా బిజినెస్ చేస్తున్నాడు, బిచ్చగాడు అయిపోయాడు, అది ఇది మోసం, ఎన్ని మాటలు అన్నారు. ఆఖరికి 2024 జూలై 6, 7 రెండు డేట్లలో నరసాపురం ప్లేస్లోనూ, చించినాడు దగ్గర, నరసాపురంలో 2 ప్లేసుల్లోనూ, చించినాడు దగ్గర నన్ను వాళ్ళు బైబిల్ అంటే పడినోళ్ళు, నేను చేస్తున్న పని ఇష్టం లేని వాళ్ళు నన్ను అటాక్ చేశారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులు పట్టించుకోలేదు. ఒక 2 నెలల తర్వాత 2 నెలలు ప్రేయర్ చేశాను ఇంటికాడ కూర్చుని. 2 నెలల తర్వాత ఏం చేయను ప్రభు అంటే, నువ్వు ఆల్రెడీ చర్చ్ కట్టుకోవడానికి ఎప్పుడో ప్రార్థన చేసావు 2016లోనే, సో నీ ఇంటినే చర్చ్గా మార్చేసుకో, ఆ విధంగా నీ ఇల్లు దేవునికి మహిమకరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభు నాకు మరొకసారి గుర్తు చేస్తే, ఇది మా తండ్రి గారు కట్టిన ఇల్లు అండి, నేను ఇప్పుడు కూర్చొని బైబిల్ చదువుతున్న ఈ ఇల్లు. ఆయన 2015లో దుర్మరణం పాలయ్యారు. మా నైబర్స్ కోర్టు కేసు ఉండడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ చర్చ్ కట్టడానికి ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. ఇంతవరకు చర్చికి సంబంధించిన యాక్టివిటీ ఏమీ స్టార్ట్ చేయలేదు. ఫండ్ రైజింగ్ చేద్దామంటే ఫండ్ రైజింగ్లో నాకు ఎక్కువ ₹5, ₹10, ₹20 సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఒక ₹100 ఎవరైనా ఇచ్చారంటే మిరకల్, ఒక 200 ఇచ్చారంటే మహా మిరకల్, ఒక 500 ఇచ్చారంటే అబ్బో ఆకాశం భూమి మీద పడిపోయిందా, ఆకాశం జారిపడి భూమి మీద పడిందా అన్నంత అద్భుతం అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వాలండి? నేను ఆశించాను సరే, ఫండ్ రైజింగ్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి అని ఆశించాను సరే, చర్చ్ కోసం అంటే ఎవరైనా ఇస్తారు, ధారాళంగా ఇస్తారేమో అని ఎంతో ఆశపడ్డాను. కానీ ధారాళంగా ఇవ్వలేకపోతున్నారు. సైతాన్ గారు ఇవ్వనివాడండి, దేవుని కార్యం వాళ్ళ కష్టార్జితాన్ని ఇవ్వనివాడు, ఇవ్వడానికి మనసు కూడా రానివాడు. ఎవరన్నా ఇచ్చారంటే వాళ్ళు నిజంగా జనరస్, చాలా గాడ్ హార్టెడ్ అనమాట, దేవుని హృదయాన్ని కలిగినటువంటి వారు. వాళ్ళు జనరాసిటీ చూపిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కానీ వారు చేస్తున్నది 100లో 1% కూడా లేదు కనుక, 100లో 1% కూడా లేదు కనుక ఆ సపోర్ట్ కూడా మాకు ఇక్కడ కనిపించట్లేదు ప్రాక్టికల్గా. అందుకే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఒక అద్భుతం ఆశ్చర్యకార్యం చేస్తే తప్ప ఈ చర్చ్ కట్టలేనని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగిస్తాను ప్రతి నిర్ణయానికి. అసలు ఏమన్నా అవుతుందా లేదా, కట్టగలనా లేదా. అందుకే దేవుని చిత్తాన్ని కూడా కనిపెడుతూ ఉంటాను. మీ చిత్తమైతేనే నన్ను ముందుకెళ్ళని ప్రభువా, లేదంటే ఆటంకపరిచేయి అని ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తం అయితే ముందుకెళ్తాం, సక్సెస్ వస్తుంది. దేవుని చిత్తం కాదనుకోండి, ఆటంకపరిచాడు అనుకోండి, అది కూడా మన మేలుకే. ఎందుకంటే ఆటంకం దేవుడే చేస్తున్నాడు కనుక మనం అది దేవునికి విరుద్ధంగా ఒకవేళ వెళ్తున్నాం మేము, మంచి పనే, కానీ దేవునికి విరుద్ధంగా దేవుని చిత్తం లేకుండా వెళ్తున్నాం మేము. అందుకే దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఆటంకం కూడా మంచిదే. సో ప్రస్తుతానికి నాకు దేవుడు ఆటంకపరచట్లేదు, కానీ సైతాన్ గాడు ఫండ్ రైజ్ కానివ్వకుండా చేస్తున్నాడండి. నేను ఇప్పుడు ఇలా ఫండ్ రైజ్ చేస్తున్నానంటే నా తరపున కొంతమంది వాళ్ళ ప్లేసెస్లో, వాళ్ళ ఏరియాల్లో అడుక్కుని తినేస్తున్నారు. ఒక చోట అన్నారు నిన్న, చాలామంది వస్తున్నారండి చర్చ్ కడుతున్నామని. ఎంత
ఎంతమందికైనా ఇస్తాం అన్నారు. అమ్మ మరి అందులో నిజంగా యథార్థంగా వచ్చేవారిని మనం కాదన్నాం, కానీ దొంగలు కూడా వస్తారు కదా, మరి వాళ్ళు పసిగడుతున్నారా లేదా? ఎందుకంటే మా అన్నీ ఈ మెటీరియల్ మీకు ఇచ్చే పేపర్లు ఇవన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో మా యూట్యూబ్లో వేసాం. అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. దాన్ని పాజ్ చేసి వాళ్ళు బుక్ మార్క్ చేసుకుని మీకు చూపిస్తున్నారేమో వాళ్ళ మొబైల్లో, మావే చూపించి డబ్బులు కొట్టేస్తున్నారేమో, అవి చూసుకొని మరి అని చెప్పాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు లేకపోలేదు. రాత్రి బస్ స్టాండ్లో చూశానండి. బస్ స్టాండ్లో వాళ్ళు ఇండైరెక్ట్గా ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నారు. ఒక అతను ముసలతను బైబిల్లో డబ్బులు పెట్టి, నేను అలా బస్ స్టాండ్లో అలాగా మూవ్ అవుతున్నాను, బస్ స్టాండ్ లోపల నుంచి బయటకు వస్తున్నాను. అతను బైబిల్ని తెరుతున్నాడు మోతున్నాడు, అందులో డబ్బులు ఉన్నాయి. అంటే ఏంటి దాని అర్థం, సంకేతం? నేను బస్ స్టాండ్లో కూర్చొని బైబిల్ పట్టుకుని అడుక్కుంటున్నాను, ఏమన్నా కొంచెం సపోర్ట్ చేయి, డబ్బులు ఇందులో అని చెప్పి సంకేతం ఇస్తున్నాడు. ఓరి బైబిల్ని ఈ విధంగా వాడుతున్నాడు ముసలోడు అని చెప్పి అనిపించింది. నాకు అలాగ అనిపించింది. మరి అతని ఉద్దేశం ఏంటో అతనికి తెలియాలి, దేవునికి తెలియాలి. కొంతమంది ఆ ముసలోడికి సపోర్ట్గా కుర్రోళ్ళు కూడా, ఒకడు దూరంగా కుర్రోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బైకుల మీద, టీ తాగే పాయింట్లో అక్కడ. సో ఇదంతా ఏంటంటే గూడుపుటాని అనమాట. ఒక పథకం ప్రకారం పబ్లిక్ నుంచి దండుకుంటున్నారు. బాధ అనిపించింది. మనం ఏం చేస్తాం, ఆ సిద్ధం మీద బెడ్డెత్తే మన తిరిగి మన మొహం మీద చెందుతుంది. అందుకే ఇంక నేను సర్లే, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు, మనకు అనవసరం విషయాన్ని మనం నేలకపోయేది నెత్తి మీద రాజును వాసన చూసుకోవడం ఎందుకని అంటే ఆ నుంచి వచ్చేసాను. సో కరడు కట్టిన ఉగ్రవాదుల కంటే వీళ్ళ మహాభయానకం, డేంజరస్ అండి. దేవుని కార్యాన్ని, దేవుని పనిని జరగనివ్వరు. వాళ్ళు సైతాన్ సంబంధికులు, చీకటి కార్యాల్లో బాగా హృదయాన్ని కఠినం చేసుకుని నిమగ్నమై ఉంటారు. అందుకే వాళ్ళు వెలుగునద్దకు రారు. డబ్బే వాళ్ళకు దేవుడు. కనుక డబ్బు కోసం కష్టపడాలి, తప్పదు. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు, పొడుగున వరకు మనం చేసే పని అంతా ఇదే తాపత్రయం. కానీ డబ్బుని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే ప్రమాదం. అది మనకి భూమి మీద ఏదో కొన్ని అవసరాలు తీర్చొచ్చు, కానీ సడన్గా అనారోగ్యం పాలైతే నీకు కోట్లున్నా నువ్వు ఆరోగ్యాన్ని పొందలేవు. దేవుని అనుగ్రహం మాత్రమే. దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వు ఆరోగ్యాన్ని తిరిగి పొందలేవు. డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు ఆరోగ్యాన్ని పొందలేవు. దేవుని కృప ఈ ధనం కంటే చాలా విలువైంది. దేవుని కృపకి విలువ కట్టలేము. మన దగ్గర 10 రూపాయలు జేబులో ఉండొచ్చు, కానీ దేవుని కృప ఉన్నదంటే మనకున్న 10 రూపాయలు 10 కోట్లు అంత విలువైన బ్లెస్సింగ్ అనమాట. ఈ మర్మాన్ని తెలుసుకోక చాలామంది డబ్బు 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 దాని వెంట పడుతున్నారు. డబ్బే దేవుడుగా బతుకుతున్నారు. సో ట్రెండ్ మార్చుకోవాల్సిందిగా ప్రభు మనకి వాక్యం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాడు. మరొకసారి వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 3:16-21. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నేను ఈ వాక్యాలన్నీ కూడా యేసు ప్రభు నికోదేము అనే యోధ మత పెద్దకి చెప్తున్న మాటలు అన్నమాట.
అవి ఇక్కడ గ్రంథస్థం చేయబడినవి కనుక యోహాను సువార్తలో మనం ఈవేళ చదువుకోగలుగుతున్నాం. దేవుడి వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగా చేసి మనకి అందరికీ నిజమైన ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం, సకల ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ రక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నంబర్ 9292201542, 9966327361, 6281317132. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలన్నీ చూడండి, మంచి మంచి కామెంట్స్ రాయండి. మంచి కామెంట్స్, బెస్ట్ కామెంట్, ది బెస్ట్ అనుకున్న కామెంట్ రాసిన వారికి మేము సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాం. అది క్యాష్ రూపంలో ఇస్తున్నాం, నగదు రూపంలో. సో మరి మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత బెస్ట్ కామెంట్ రాస్తూనే ఉండాలి. మీరు ఎన్ని వీడియోలు చూస్తే అన్ని వీడియోలు మీ కామెంట్ రాస్తూ ఉండాలి. మీ కామెంట్లు అన్నీ చూసినప్పుడు వెరీ గుడ్, ఎక్సలెంట్ కామెంట్ అని చెప్పి మాకు అనిపించిందంటే వారికి మేము కాంటాక్ట్ చేస్తాం ఈమెయిల్ ద్వారా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీ ఈమెయిల్ అక్కడ కనిపిస్తుంది. మీ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేస్తాం, మీకు ఈమెయిల్ పంపిస్తాం. అప్పుడు మీరు మాకు ఫోన్ నెంబర్లు, మా ఈమెయిల్లో మీకు పంపించిన ఈమెయిల్లో మా ఫోన్ నెంబర్లు ఉంటాయి కనుక మీరు మాకు కాల్ చేసి మాట్లాడితే మేము మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేస్తాం. సో it takes the process, entire process, it takes its own time. మీరు ఏదో కామెంట్ చేసాం మనకు గిఫ్ట్ వచ్చేస్తుందని వెంటనే ఆశపడిపోవద్దు. మేము మీకు అందజేస్తే మీరు అందుకున్నప్పుడు ఎస్ మనకు అందింది అని ఆ విధంగా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అంతేగాని కామెంట్ చేసాం కదా మనకు క్యాష్ వచ్చేది అని మాత్రం అనుకోవద్దు. ధనాశ దుర్నీతికి, సకల దుర్నీతికి మూలం కనుక ధనాశ వద్దు. మనం ఏ పని చేసినా దేవుని మహిమార్థమై చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో పోస్ట్ చేస్తామండి. అందులో ప్రొఫైల్ పిక్చర్ అది ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఇందులో థంబ్నెయిల్లో మా ఫోటో పెడతాను. అలాగే ఈ వాక్యం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టును అని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని ఈ వాక్యాన్ని థంబ్నెయిల్లో కవర్ చేస్తూ మా ఫోటో ఉంటుంది. ఆ ఫోటోతోటి మీకు థంబ్నెయిల్ పెట్టి ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. సో మా వీడియోల్ని మేము మా యూట్యూబ్లో ఏకముందే హ్యాక్ చేసి లాగేసి దాని ద్వారా డబ్బు సంపాదించేసుకుంటున్నారు కొంతమంది. అటువంటి పనులు మానుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు నిత్య జీవానికి పొందరు, నరకానికే పోతారు. దేవుని కార్యాన్ని పాడు చేస్తున్నారు కనుక మేము మంచి ఉద్దేశంతో ఒక వీడియోని తయారు చేసుకుని మా యూట్యూబ్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి స్వార్థం లేదు మాకు. ఈ వీడియోలను ఫ్రీగానే ఇస్తున్నాం. మేము లాక్ పెట్టట్లేదు వీడియోలకి. మా వీడియోకి లాక్ పెడితే ఏంటంటే మీరు మా ఛానల్కి వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోలు చూడగలరు, లేకపోతే చూడలేరు. అది లాక్. కానీ మేము పబ్లిక్కి ఓపెన్ పెట్టేస్తున్నాం వీడియోని. మీరు చూడాలనుకుంటే చూడవచ్చు, చూడకూడదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఆ టైప్లో. సో ఏదన్నా ఫ్రీగా అందుబాటులో ఉంటే దాని వాల్యూ తెలియదు. అందుకే మా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ చేయట్లేదు చాలామంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని మోటివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ మాకుంటే చాలామంది చూస్తున్నారు. అయితే వీళ్ళందరికీ ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మరింత మెరుగైన బెస్ట్ వీడియోస్ మనం తయారు చేద్దాం. మంచి మంచి వాక్యాలు అందజేద్దాం. ఈ మోటివేషన్ ఉంటుంది మాకు. యు ఆర్ అవర్ మోటివేషన్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఏం చేయగలమండి? ఇప్పుడు మేము ఇలా చెప్పుకుంటున్నామంటే ఒక 10 మంది మా వీడియోని చూస్తున్నారు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మీ సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు మోటివేషన్ వస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. యువర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్.
ఆ వాల్యూ ఎంతో దాని వాల్యూ ఎంతో మాకు తెలుసు. కనుక మీరు మంచి కామెంట్ రాయండి. మీ కామెంట్ కూడా వాల్యుబుల్. దాన్ని ఆ కామెంట్ ద్వారా కొంతమంది వాళ్ళకి ఒక న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, ఒక రే ఆఫ్ హోప్ టైప్లో వస్తూ ఉంటాయి. సో అది అలా చేయడం వల్ల మనం ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. నెగిటివ్ కామెంట్స్ మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే ప్రతి వారికి నెగిటివిటీ ఉంటుందండి. నెగిటివ్ని మళ్ళీ నెగిటివ్గా ఇంకా ఫర్దర్గా ఎక్స్పోజ్ చేసి దాన్ని హైలైట్ చేయడం ఎందుకు? అందరికీ నెగిటివిటీ ఉంటుంది. గురువింద పూసకి గుద్దలో నల్లగా ఉంటుందంట. గురువింద పూస అది తెలియగా పైన ఉన్న ఎర్రని చూసి మురిసిపోతూ ఉంటుందంట. ఆ యాటిట్యూడ్ మనం తీసేసుకోవాలి. నెగిటివ్ కామెంట్లు చేయకూడదు. నెగిటివ్ కామెంట్ చేస్తే దానివల్ల హర్ట్ చేయడం తప్పితే ఏమున్నదండి ప్రయోజనం? సో హర్టింగ్ అనేది సైతాన్ బీజం. అటువంటి పనులు చేయొద్దు. పాజిటివ్ కామెంట్స్ చేయండి, లేదంటే కామెంటే చేయొద్దు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.